శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 4వ అధ్యాయం 25వ శ్లోకం చూశాం. అయితే 4వ అధ్యాయం జ్ఞానయోగం ప్రధానం. ముందే మనం చెప్పాం, మన శాస్త్రములలో అనేక మంది మహాత్ములు గురువుల ద్వారా అనేక రకములైనటువంటి సాధనలు చెప్పబడ్డాయి. కానీ ఈ సాధనలన్నీ కూడా మీకు అంతఃకరణ శుద్ధి, ఒక పవిత్రమైనటువంటి హృదయంతో పాటు ఆత్మజ్ఞానమునకు యోగ్యత ఇస్తున్నాయి. తరువాత జ్ఞానయోగములోకి మనం ప్రవేశించాలి. ఏమిటా జ్ఞానయోగం? వాస్తవానికి మనం ఎవరు, మన స్వరూపం ఏమిటి? మరి ఈశ్వరు అంటున్నాం కదా, ఈశ్వరుని యొక్క స్వరూపం ఏమిటి? మరి జగత్తు ఉన్నది కదా, ప్రపంచమంతా. ప్రపంచం యొక్క అసలు స్వరూపం ఏమిటి వాస్తవంగా? ఇవి తెలుసుకుంటే మూడింటికి చివరికి ఒకే స్వరూపతత్వాన్ని చేరుకుంటాము. దానినే శుద్ధ చైతన్య స్వరూపమే ఈశ్వరుని యొక్క తత్వసారము, జగత్తు యొక్క తత్వసారము, జీవుల యొక్క తత్వసారము కేవలము ఆత్మస్వరూపమే అని తెలుస్తుంది. అది ఎవరై ఉన్నారు? నేనే అయి ఉన్నాను అంటే ఆత్మయే బ్రహ్మ. కాబట్టి అహం బ్రహ్మాస్మి. ఆత్మస్వరూప దృష్టిలో అహం బ్రహ్మాస్మి. ఈ శరీరంగా కలిగి ఉన్న ఒక వ్యక్తిగా నేను బ్రహ్మను కాదు. ఎలా చెప్పాం మనము? సముద్రములో ఒక కెరటం నేను కెరటముగా ఉన్నంత వరకు తనకంటే పెద్దది, తనకి ప్రభువు సృష్టికర్త అయినటువంటి సముద్రం ఉంటున్నది. తన కెరటం, నేను కెరటము అనే ఆ పేరు, ఆ పరిచ్ఛిన్న భావన విడిచిపెట్టి నా స్వరూపము నీరు అని తెలుసుకుంటే అప్పుడు సముద్రము కూడా విశాలమైనది అనే భావన విడిచిపెట్టి సముద్రం యొక్క సారం అంటే ఏమిటి? నీరు. అంటే కెరటము యొక్క తత్వసారము, సముద్రము యొక్క తత్వసారము నీరుగా తెలుసుకోవడమే కెరటము యొక్క మోక్షము. అప్పుడు కెరటమే లేనప్పుడు సముద్రం కూడా లేదు. మరేమున్నది? కేవలం నీరు మాత్రమే ఉన్నది. అదే ఈ జగత్ అంతా కూడా ఆ సముద్రం వలె ఉన్నది. సముద్రంలో కెరటములు, బుడగలు ఎలా ఉన్నాయో, చెట్లు, పక్షులు, జంతువులు, మనుషులందరూ కూడా కెరటములు, బుడగలు అలల్లా ఉన్నారు ఆ యొక్క చైతన్య సాగరములో. మరి ప్రతి అణువు నుండి అండపిండ బ్రహ్మాండమంతా అధిష్టాన ఆధారంగా
ఒకే చైతన్యం ఉన్నది. అందుకే శాస్త్రవేత్తలు ఏమంటారంటే, ఎంటైర్ దిస్ వరల్డ్, ఎవ్రీథింగ్, జస్ట్ ఆ మ్యాటర్ అంతా కూడాను ఎనర్జీయే అంటారు సైంటిస్టులు. ఏమంటారు? అది మనకి మ్యాటర్ ఇన్ మూవింగ్, ఏంటి? ఎనర్జీ అంటే మొత్తం టోటల్ ఎనర్జీ కంటే వేరుగా ఏమీ లేదు. అందుకే దిస్ ఎనర్జీ లేదా మ్యాటర్ యు కెనాట్ క్రియేట్, యు కెనాట్ డిస్ట్రాయ్. అంటే దాన్ని మనము సృష్టించలేము, నాశనం చేయలేము. మరేం చేయగలము? ఒక రూపము నుండి ఇంకొక రూపములోకి మార్చగలం, అంతే. అందువలన మీకు చాలా తేడా కనిపిస్తున్నది. డైమండ్ అంటే వజ్రము, డైమండ్ అదేంటి? ముఖ్యంగా కార్బన్. మరి మన కోల్ ఉన్నది కదా, బొగ్గు కోల్ అంటారు, అది కూడా కార్బన్. కానీ రెండింటి మధ్య తేడా చూసారా? మీరు దగ్గర నుంచి ఒక డైమండ్ తీసుకొని మీకు ఒక 1/2 కిలో కోల్ ఇచ్చాను అనుకోండి, మీరు తీసుకుంటారా? తీసుకోరు. అందువలన మన కోలుగా ఉన్నది కార్బనే, డైమండ్గా ఉన్నది కార్బనే. కానీ కార్బన్గా రెండు ఒక్కటి. మనము వ్యవహారం చేస్తున్నప్పుడు రెండు సమాన విలువ కాదు. ఆ విధంగా నేను పాపాత్ములను, నేను ఎవరో అన్నారు మీకు, కానీ మీరు పాపాత్ములు కాదు, మీరు ఆత్మస్వరూపులు. అందుకే పాపోహం పాపకర్మాహం ఈ విషయం మానేయమని మా గురువులు పరంపరలో చెప్తూనే ఉన్నారు. పాపం ఇప్పటికీ కూడా మనం టెంపుల్లో ఆ పరమానందయ్య గురువులు లాంటి పూజారులు ఎవరైతే ఈ గట్టి పట్టుకొని ఉన్నారో ఈ మంత్రాలు, వాళ్ళు విడిచిపెట్టట్లే. అప్పుడు కూడా ఇలా పట్టుకొని పాపం పాపకర్మహం తిరిగేస్తున్నారు 3 సార్లు. 3 సార్లు తిరగండి, మంచిదే, కానీ పాపోహం పాపకర్మహం అని చెప్పొద్దు అని చెప్పారు. స్పష్టంగా చెప్తున్నారు ఇది. ఎందుకంటే మీరు పాపాత్ములు కాదు. ఎవరో చెప్పుకుంటారు, ఐఎమ్ ఏ సిన్నర్, మేము పాపులము అని వాళ్ళు చెప్పుకుంటారు ఎవరో. మీరు పాపులు ఎలా అవుతారు? మనం ఆత్మస్వరూపం కదా, ఆత్మస్వరూప బంధుగన, మన ఆత్మీయ సంబంధం మంది, మనం ఆత్మ కుటుంబీకులు. మన పరివారం ఆత్మ, వసుదైవ కుటుంబకం మంది. కాబట్టి ఇకపైన మీరందరూ ఎవరు కూడా పాపోహం అంటే నేను పాపిని అని అర్థం. మీరెందుకు పాపి అవుతారండి? మీరేమైనా పాపాలు చేశారు? అంత ఘోరమైన నేరాలు, ఘోరాలు. కాబట్టి నేను పాపకర్మలు చేశాను, నేను పాపిను, ఇది తప్పు. ఇది తీసేయాలి ఇక నుంచి మన ప్రార్థన నుండి. కాబట్టి ఈ విధంగా అహంకారం అనే అజ్ఞానమే తప్ప వాస్తవానికి ఆత్మస్వరూపం అన్న పరమాత్మ అన్న ఒక్కటే. ఒకే ఆకాశము ఆ పరిమితిగా ఉన్నటువంటి కుండలో ఉంటే చిన్న ఆకాశంగాను, రూములో ఉంటే పెద్ద ఆకాశంగాను కనిపిస్తున్నది. అదే విధంగా చైతన్యం కూడా ఆ శరీరాన్ని బట్టి మనము చిన్నది పెద్దది అని భావిస్తున్నాం. ఆ శరీరాన్ని ఉపాధి అంటారు. అందుకే చూడండి, నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి అనే ఉపాధి ఉండడం వల్లనే ఆయన గొప్ప అనిపిస్తుంది. మనకి ఒక మేనేజర్ గానో, ఒక చిన్న టీచర్ గానో మనకు ఒక చిన్న ఉపాధి ఉన్నది, మనం చిన్న వాళ్ళము అనిపిస్తున్నది. మీరు ఇప్పుడు ఒక పని చేయండి, నరేంద్ర మోడీ గారికి ఆ ప్రధానమంత్రి నుంచి తీసేయండి. మీకు ఇక్కడ టీచరు లేదా మేనేజరు, డాక్టర్ ఏదో ఒక ఉపాధి తీసేయండి. అప్పుడు ఏమయ్యారు? ఆయన కేవలము ఒక భారతీయులు. మరి మీరు కేవలము భారతీయులు. ఇంకొక స్టెప్ ముందుకు వెళ్దాం. వారు కేవలము ఒక మనిషి.
మీరు కేవలం ఒక మనిషి. ఇంక ముందుకు వెళ్ళండి. ఆయన ఒక ప్రాణి. అంటే మొత్తం సృష్టిలో ఉన్న ప్రాణులన్నిట్లో ఆయన ఒక ప్రాణి. మరి మీరు కూడా ఒక ప్రాణియే. అంటే ఈ ప్రాణులన్నిట్లో ప్రాణశక్తిగా ఉన్న ఒక్కటి ఉన్న చూడండి, అప్పుడు సృష్టి అన్నిట్లో వ్యాపించి ఉన్నటువంటి ఆ శక్తి మూలము మీరై ఉన్నారు. అప్పుడు అహం బ్రహ్మాస్మి అనే భావన కలుగుతున్నది. ఇది నిజం, భావనే కాదు. అయితే ఏ అహంకారం అయితే మనకి మన స్వరూపాన్ని చూడనివ్వట్లేదో దాన్ని శంకరాచార్య వివేక చూడమనిలో ఒక విషయం చెప్పారు. బ్రహ్మానంద నిధిర్మహాబలవత అహంకార ఘోరాహిన సంవేష్ట్యాత్మని రక్ష్యతే గుణమయైః చండైస్త్రిభిర్మస్తకైః విజ్ఞానాఖ్యమహాసినా శృతిమతా విచ్ఛిద్య శీర్షత్రయం నిర్మూల్యాహిమిమం నిధిం సుఖకరం ధీరోనుభోక్తుం క్షమః. అంటే శంకరాచార్య ఏమన్నారంటే, బ్రహ్మానంద నిధి వాస్తవానికి మన ఆత్మలో ఎలాగైతే పాలలో శుద్ధమైన ఆవు నెయ్యి, దేశీ నెయ్యి ఎలాగైతే పాలలోనే దాగి ఉన్నదో, మనలోనే ఆ బ్రహ్మానందం అంత అనంత ఆనందము, బ్రహ్మానందం పరమాత్మ మనలోనే దాక్కుని ఉన్నారు. నిధి రూపంగా ఉన్నది. ఎలా దానికి ఏమవుతుంది? మహాబలవత, భయంకరమైన అత్యంత బలం కలిగినటువంటి ఘోర అహిన. అహిన అంటే అహి అంటే పాము, ఘోర అహిన అంటే ఘోరమైన పాముగా ఉంది. ఎవరది? అహంకారం అనే ఘోరమైన పాము దాని కాపలా ఉన్నది. మన ఆత్మ, మన పరమాత్మ స్వరూపాన్ని అడ్డుకునేది కాపలా ఎవరున్నారు? భయంకరమైనటువంటి సర్పం వలె కాపలా కాస్తుంది అహంకారం అనేది. నేనే కర్తను, నేనే చేశాను, ఈ అహంకారం. అయితే ఇంతకీ అహంకారం ఎలా ఉన్నది? సంవేష్ట్య ఆత్మని అంటే ఆత్మ చుట్టూ రక్ష్యతే, కాపలాదారుడిగా ఉన్నది. ఎలాగా? గుణమయైహి. ఎన్ని గుణములు? 3 గుణములు. అంటే 3 తలకాయలు ఉన్నటువంటి పాము వలె మన ఆత్మ బ్రహ్మానంద నిధిని కాపలా కాస్తుంది. ఎవరిని మనకు రానియకుండా, మన నుంచి అంటే అజ్ఞాన అహంకారం నుండి బయటపడకుండా మనల్ని అడ్డుకుంటుంది. విజ్ఞానాఖ్య మహాశిన. మహాశిన అంటే భయంకరమైనటువంటి ఖడ్గం అన్నమాట. ఏంటి ఆ ఖడ్గము? విజ్ఞాన అంటే కర్మయోగం మీరు చేశారు, చిత్తశుద్ధి సాధించారు, ఏకాగ్రత సాధించారు. మరి 2వ అధ్యాయము చెప్పినట్టుగా ఆ యొక్క స్థిత ప్రజ్ఞ లక్షణాలుగా నజాయతే నమ్రియతే అనే ఈ బ్రహ్మ విద్య, ఆ విజ్ఞానం అనే ఖడ్గముతో, శృతిమత అంటే ఉపనిషత్తుల ద్వారా చెప్పినటువంటి భగవాన్ కృష్ణ చెప్పినటువంటి ఆ విజ్ఞాన ఖడ్గము, ఆత్మజ్ఞాన ఖడ్గం ద్వారా ఏం చేయాలి? విచ్ఛిద్య, తునకలుగా కట్ పీసులుగా చేయాలి. దేన్ని? శీర్షత్రయం, 3 తలకాయలు ఉన్నటువంటి అహంకార పాముని ఖండలుగా మీరు కట్ చేయాలి. దేంతో? ఆత్మజ్ఞాన ఖడ్గంతో. ఏంట పాము? అహంకారం అనే పాము. ఎన్ని తలకాయలు? 3 గుణములనే తలకాయలు కలిగి ఉన్నది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే పాము అహంకారముని 3 తలకాయల్ని కట్ చేయాలి. కటెసెండర్ లాగా. నిర్మూల్యాహిమిమం, అప్పుడు దాన్ని పూర్తి మూలంతో పాటు అహంకారాన్ని మనం నిర్మూలన చేస్తే నిధిం సుఖకరం, ఆత్మానంద బ్రహ్మానంద అనుభూతిలో
ధీర ఎవరు అలా అనుభవిస్తారు? వివేకవంతులు. నామరూపముల పైన ఉన్నటువంటి ఆకర్షణ విడిచిపెట్టి విరక్తి కలిగినటువంటి వివేకవంతులు, ధీరులు అంటారన్నమాట. వాళ్ళు అనుభోక్తుం క్షమ, ఆత్మానుభూతిని పొంది ఆత్మానుభూతిలో ఉంటారు. చూసారా, ఇది శంకరాచార్య చెప్పారు. దీనిని జ్ఞానయజ్ఞం అనే సాధనగా భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ చెప్పారన్నమాట. అయితే రెండో దాంట్లో మనం ఏం చెప్పాము? రెండో యజ్ఞం ఏమన్నామంటే యోగిన అపరే దైవం యజ్ఞం పర్యుపాసతే. 25వ శ్లోకం ఏం చెప్పాము? యోగిన అపరే యజ్ఞం, అపరే యజ్ఞం అంటే దైవయజ్ఞం పర్యుపాసతే చేస్తారు. ఎలాగా అంటే అగ్నిహోత్రాది సకల దేవీ దేవతలకి మనం పూజలు చేస్తున్నాం కదా యజ్ఞములుగా. అంటే జ్ఞానయజ్ఞం అనే దానికి ఇంకా వాళ్ళు యోగ్యత సంపాదించిన వాళ్ళు, అన్యులు, ఇతరులు ఈ యొక్క దైవయజ్ఞం చేస్తారు. ఎందుకు? ఇప్పుడు జ్ఞానయజ్ఞం చెప్పాను. అహంకారం అనే పాముని మనము 3 తలకాయలు ఉన్నటువంటి గుణములు కలిగినటువంటి అహంకార పాముని మనము నాశనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని నాశనం చేయాలంటే మీకు ఎంతో జ్ఞాన తపస్ అవసరం. కాబట్టి దానికి వచ్చే ముందు ఇవన్నీ చేస్తూ ఉండాలి. నిన్న మీకు చెప్పాను, శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. అంటే ఆత్మ నివేదనకు రావడము అంటే ఆత్మజ్ఞానం నిష్ఠలో ఉండడం అని అర్థం. చూడండి, ఆత్మ నివేదనలో ఇవి ఏం చేసేవంటే చెప్పడానికి ఏముండదు. ఇంక నేనే మిగిలితేగా సర్వము ఈశ్వరార్పణం. అందువలన ఈ ఆత్మ నివేదనం ఏదైతే మనకు భాగవతంలో చెప్పారో దానిని ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ జ్ఞాన యజ్ఞము అని చెప్పారు. ఇక్కడ రెండోది దైవ యజ్ఞము. కాబట్టి ఈ 2 యజ్ఞాలు అయిన తర్వాత మనము 3 చూసాం. ఏంటి? శ్రోత్రాదీని ఇంద్రియాని అన్యే సంయమాగ్నిసు జూహతి. శ్రోత్రాది అంటే ఏంటి? శ్రోత్రం అంటే చెవులు, మరి కనులు, ముక్కు, నాలుక, చర్మం. వీటిని ఏమంటారు? జ్ఞానేంద్రియములు అంటారు. అంటే ఈ ఇంద్రియముల ద్వారా మనకి అనేక అనుభవాలు కలుగుతున్నాయి. అయితే మరి వీటిని మనం పూర్తిగా ఎలా యజ్ఞం చెయ్యాలి? వీటిని అంటే విచ్చలవిడిగా ఈ ఇంద్రియములు మనకు లాక్కొని పోతుంటాయి. అబ్బా గులాబ్ జామ్ ఎంత బాగుందంటే ఈ నాలుక గులాబ్ జామ్ వైపే జపం చేస్తుంటది. అబ్బా అద్భుతమైనటువంటి సువాసనలు ఎక్కడ, ఏంటి, ఈ పెర్ఫ్యూమా, చింట, సుగంధ పరిమళాలు, ఈ వాసనకు అలవాటు పడిపోయి వాసన జపం. అబ్బా ఎంత బాగుందో ఈ సంగీతము, ఈ పాటలు, ఈ కచేరీ. ఏదో ఆ సంగీతానికి అలవాటు పడిపోయి ఉన్నటువంటి శబ్దం ఇచ్చివి ఆ చెవి కోసుకుంటారు. అలాగే రూపాలు ఎంత సౌందర్యంగా ఉందండి, ఎంత అద్భుతంగా ఉందండి. ఈ బాహ్యంగా ఉండే రూపాలని కళ్ళు చూసి అలాగా చూసి ఇప్పుడు ఇంటర్నెట్లు, ఈ సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వచ్చి తదేకంగా చూడడమే అయిపోతుంది. సో మనకి ఎప్పుడు కూడాను తనివి తీరట్లేదు. అదేవిధంగా స్పర్శ ఏంటి? హార్డ్గా ఉందండి, సాఫ్ట్గా అండి, కుషన్ కావాలి, సోఫా కావాలి, సోఫా సెట్లో రాయల్ సెటప్, ఇవన్నీ డబుల్ అంటే మనకంత సాఫ్ట్, మనకు హార్డ్ అస్సలు మనం భరించలేం. సో ఈ విధంగా ఇంద్రియములకు మనము బానిసలైపోతున్నాము మనకు తెలియకుండానే. అందువలన శంకరులు ఏమన్నారంటే శబ్దాది పంచభిరేవ పంచత్వమాపు స్వగుణేన బద్ధ కురంగమాతంగ
భృంగ పతంగమీన భృంగానర రంచిత్ పంచ విరంచిత కిం అన్నారు. అంటే ఈ 5 ఇంద్రియముల వలన మీరు బానిసలైపోయి వాటి వెనక పరుగులు తీస్తున్నారు. కానీ ఒక హెచ్చరిక చూడండి, ఒక సూచన. ఒక్కొక్క జంతు అంటే ఒక జింక కేవలము శబ్దమునకు బానిసయ్యి తన ప్రాణం కోల్పోతుంది వేటగాడు చేతిలో. ఒక ఏనుగు కేవలం స్పర్శ కోసము తన ప్రాణం కోల్పోతుంది వేటగాడి చేతిలో. రూపము అంటే ఏదైతే మనకి ఇక్కడ ఈ యొక్క మనకి మనం రాత్రిపూట ప్రయాణిస్తుంటాం, ఆ యొక్క గ్లో వామ్స్ ఉంటాయి కదా, అవన్నీ వచ్చి ఏదో అగ్ని రూపము అని ఆకర్షణ పడిపోయి అగ్నిలో పడిపోతాయి. ఆ మిడతలన్నీ కూడా కేవలము ఆ రూపముకి బానిసలైపోయి ప్రాణాలు కోల్పోతున్నాయి ఈ మిడతలు. అదేవిధంగా ఏదో మాంసకండరాలు తింటానని భ్రమపడిపోయి చిన్న వానపాము అనికి చేపలు వెళ్ళి ఆ గేలమునకు తగిలి ఆ గేలం వేసేవాడి దొరికిపోతున్నాయి. అదేవిధంగా ఇక్కడ మధు తీసి ఆ తేనెటీగలు ఏవైతే ఉంటాయో అవి అలాగా వాసన కోసం అలాగ ఉంటూ మైమరిచిపోయి వాటి ప్రాణం కోల్పోతున్నాయి. అంటే ఒక్కొక్క జీవి ఒక్క ఇంద్రియమునకు బానిసగా మారి జీవితం కోల్పోతుంటే 5 ఇంద్రియములకు బానిసగా ఉన్న మన పరిస్థితి ఏమిటి ఊహించుకోండి అని మనకే వదిలేశారు శంకరాచార్య. కాబట్టి విచ్చలవిడిగా ఉన్నటువంటి ఇంద్రియం నిగ్రహించినటువంటి దాంట్లో మనము స్వాహ చెయ్యాలి. అయితే మీరు ఒక విషయం చెప్పండి, మనం ఎప్పుడైనా సరే నిన్న మనం యజ్ఞం చేసాం మొన్న, దాంట్లో స్వాహ ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రాయ అగ్నయే స్వాహ అగ్నయే ఇదం నమమ, ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ఇదం నమమ అని అన్నారనుకోండి, దాంట్లో వేసినటువంటి ఆహుతులు ఏమైపోతున్నాయి? మాయమైపోతున్నాయి లేదా అగ్నిలో. అదేవిధంగా నిగ్రహం లేనటువంటి ఈ విచ్చలవిడిగా ఉన్నటువంటి ఇంద్రియములని మీ యొక్క ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి దాంట్లో స్వాహ వేశారనుకోండి, అప్పుడు ఆ ఇంద్రియములన్నీ కూడా ఆహుతులుగా అదుపులో ఉన్న ఇంద్రియములోనే యజ్ఞంలో వేస్తాము. అంటే ఇక్కడ ఏంటి అంటే నిగ్రహించినటువంటి ఇంద్రియములనే అగ్నిలో విచ్చలవిడిగా చలిస్తున్నటువంటి ఇంద్రియములని అందులో స్వాహ వెయ్యాలి అని అర్థం. అందుకేమన్నారు, శ్రోత్రాదీని ఇంద్రియాన్ని అన్యే సంయమాగ్నిసు జౌహతి అంటే ఆ యొక్క ధమం అంటారు అన్నమాట. ఇంద్రియ నిగ్రహం ఏమంటారు ఇక్కడ? ధమ అంటారు. ధమ అంటే ఏంటంటే ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ నిగ్రహం అనే అగ్నిలో విచ్చలవిడిగా చెరిస్తున్నటువంటి ఇంద్రియాలను దాంట్లో ఆహుతిగా సమర్పించవలెను అని చెప్తున్నారు. అందువలన ఇక్కడ ఏమవుతుంది, అదుపు తప్పిన ఇంద్రియాలనే ఆహుతులను అదుపులో ఉన్నటువంటి ఇంద్రియములనే అగ్ని హోత్రములో యజ్ఞములో ఆహుతులు సమర్పించాలి. ఇది 3వ యజ్ఞ సాధన. ఇప్పటి వరకు ఎన్ని చెప్పాను నేను? జ్ఞాన యజ్ఞం 1, 2 దైవ యజ్ఞం మనం చెప్పాము. ఇప్పుడు దైవ యజ్ఞం చెప్పాము. ఇదేంటి? మూడవది అంటే ఏంటంటే దీన్ని ఇంద్రియ యజ్ఞము లేదా ఇంద్రియ నిగ్రహము అంటారు. అంటే ఏంటి? దమ. ఇంద్రియ నిగ్రహానికి ఇంకో పేరు దమ. అంటే దమన చెయ్యని అంటారు, దండించండి. దమన అంటే కంట్రోల్. కాబట్టి ఇక్కడ ఇంద్రియ నిగ్రహంతో కూడుకున్నది కాబట్టి దీన్ని ఇంద్రియ నిగ్రహ యజ్ఞము లేదా దమ యజ్ఞం అంటారు. అయితే మరి 4వ యజ్ఞం ఏంటి స్వామీజీ? 4వ యజ్ఞం ఏంటంటే శబ్దాదీన్ విషయాన్ అన్య ఇంద్రియాగ్నిసి జౌహతి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మీరు ఇంద్రియ నిగ్రహం ఎప్పుడైతే పొందారో అప్పుడు
ఇంద్రియములన్నీ మీ చెప్పు చేతిలో ఉన్నాయి. మీరెప్పుడు కమాండ్ ఆదేశిస్తేనే అవి ఆ పని చేస్తాయి. మీకు ఇష్టం లేకుంటే అసలు ఇంద్రియములు బయటికి వెళ్ళట్లేదు. అంటే మీకు విశ్వాసపాత్రుడైనటువంటి ఒక డ్రైవర్ మాదిరిగా పనిచేస్తాయి. ఏ డ్రైవర్, బాబు రా, రాజు రా అంటారు, వస్తారు. మనం ఇక్కడ అబిడ్స్ పోవాలి, కారు అంటారు, తీస్తారు. అలా అబిడ్స్ వెళ్ళాక వచ్చారు, ఓకే, రెస్ట్ అంతే, రెస్ట్. అలా ఇంద్రియములన్నీ మీరు చెప్పినట్టు పని చేస్తుంటే దీనికి విశ్వాస పాత్రులు అంటారు. మన కఠోపనిషత్తులో ఇంద్రియములకు గుర్రాలతో పోల్చారు. మన మాట వినకుంటే దుష్ట అశ్వాల వలె మన ఇంద్రియాలు పనిచేస్తాయి అంట. అందువలన ఇంద్రియాలు మీరు శిక్షణ ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఏమైంది? ఇంద్రియములన్నీ కూడా మనము ఒక యజ్ఞం చేసాం, దమ యజ్ఞం. అంటే ఏంటి? అదుపు తప్పిన ఇంద్రియములన్నీ యజ్ఞంలో వేసాము. ఏ యజ్ఞంలో? ఇంద్రియ నిగ్రహం అనే అగ్నిలో వేసాము. ఇప్పుడు ఏమైందంటే ఇంద్రియములన్నీ స్పష్టంగా ఉన్నాయి కాబట్టి మీరు విషయ భోగములు అవసరమైనన్ని కూడా మీరు అనుభవిస్తున్నప్పటికీ మీకు ఎటువంటి అపాయము లేదు. ఎందుకు? ఇంద్రియములు అనేవి మీ కంట్రోల్లో ఉన్నాయి, మీ నియంత్రణలో ఉన్నాయి. అయితే మరి దీన్నేమంటారు అంటే, ప్రాపంచిక విషయములను ఎటువంటి అపాయం లేదని మీరు తెలుసుకున్నారో వాటిని నిగ్రహించబడినటువంటి ఇంద్రియములలో ఆహుతులిస్తున్నామన్నమాట. అంటే ఎంతోమంది ఇప్పుడు మనకి ఒక 7 సమిధులు ఉన్నాయి అంటారు. ఇక్కడ మనకి 7 సమిధులు వేస్తున్నాం అగ్నిలో. ఏ అగ్నిలో? ఇంద్రియ నిగ్రహం అనే అగ్నిలో 7 సమిధులు మనము సమర్పిస్తున్నాము. 7 ఏంటవి? 2 చెవులు, 2 కన్నులు, 2 నాసిక రంధ్రములు, ముక్కు రంధ్రములు, 1 నోరు. ఎన్ని అయినాయి? 7. ఇది వేదములో చెప్పారు, ముండకోపనిషత్తులు వచ్చింది. సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్ సప్తాచిస సమిధ సప్త హోమా సప్త ఇమే లోకాయేషు చరంతి ప్రాణా గుహాశయా నిహిత సప్త సప్త అన్నారన్నమాట. అంటే ఈ 2 నేత్రములు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రములు, 1 నోరు, అంటే ఇన్ని 7. ఈ 7 ద్వారా ఆహుతులు లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఇంద్రియ నిగ్రహంతో కూడుకున్నటువంటి ఆ అగ్నిహోత్రములో మనము ఆహుతులు ఇస్తున్నాము. దీన్ని ఏమంటారు? విషయభోగ యజ్ఞము. దీన్ని 4వ యజ్ఞ సాధన. ఇప్పటి వరకు మనం 4 సాధనలు చూసాం. మొదటి శ్లోకములో 2 చూసాం. ఏంటి? జ్ఞానయజ్ఞము, దైవయజ్ఞం. ఈ శ్లోకంలో ఏం చూసాము? ఇంద్రియ నిగ్రహించడం అనే యజ్ఞము, దాన్ని తమ యజ్ఞము అన్నాము. మరి ఇంద్రియ నిగ్రహం పొందిన తర్వాత విషయములన్నీ కూడా ఆ ఈశ్వరునికే యజ్ఞం చేస్తున్నామనే భావన చెయ్యాలి. అయితే ఇది అద్భుతమైనటువంటి ఒక జ్ఞానం. ఏంటి? ఈ శబ్దము, స్పర్శ, రూప, రస, గంధ విషయాలన్నీ హోమంలో వేస్తున్నాము. ఏ హోమంలో? మన ఇంద్రియ నిగ్రహం అనే అగ్ని హోమంలో. దీన్నే శంకరాచార్య శివమానస పూజ అని ఉంది. అంటే మనం అందరము కూడాను అభిషేకాలు, పూజలు చేస్తాం. అనేక పత్రులు తీసుకుంటాము, పాలు, నెయ్యి, వెన్న, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, అన్ని పదార్థములు తెచ్చుకుంటూ పూజ, అభిషేకాలు చేస్తాం. కానీ ఒకరు వచ్చారంట, స్వామి, గురువు గారు, నా కాడ ద్రవ్యములు లేవు, డబ్బులు లేవు, ధనము లేదు, నేను ఏ విధంగా చేయగలను అని అడిగాడట శంకరాచార్యుని. ఆయన అన్నారంట, ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణ శరీరం గృహం పూజతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాని సర్వాగిరో యజ్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. అంటే ఆ యొక్క శివ నీ ఆత్మస్వరూపంగా నీ హృదయం
గుండు చప్పుడు వెనక ఉన్నాడండి. ఆత్మస్వరూపంగా ఉన్నారు. మనందరం ఆత్మస్వరూపులం. ప్రతి ప్రాణి ఆత్మస్వరూపమే. దోమ, బ్యాక్టీరియా కూడా ఆత్మస్వరూపమే. ఈవెన్ కరోనా వైరస్ ఆత్మస్వరూపం అంటే మీరు అతిశయోక్తి కాదు. అందువలన ప్రతి హృదయంలోనే, ప్రతి ప్రాణి హృదయంలోనే ఆత్మగా ఎవరున్నారు? సాక్షాత్తు మంగళకరమైన ప్రభు శివ ఉన్నారు. మరి గిరిజ అంటే పార్వతీదేవి మన మనస్సుగా ఉన్నది. నా ప్రాణములు, పంచ ప్రాణములు ఇవన్నీ కూడా శివగణాలు. మరి నేను సకల ఇంద్రియముల ద్వారా ఈ యొక్క ఏవైతే మన కళ్ళు, చెవులు, ముక్కు, నోరి ద్వారా మనం ఏవైతే ఈ ప్రాపంచిక భోగ అనుభవాలు తీసుకుంటున్నామో అవన్నీ లోపల పరమాత్మకు ఆహుతులు, అవిస్సులే. మరి నేను రోజు ఎక్కడికి నడిచినా అది లోపల ఉన్న పరమాత్మకే ప్రదక్షిణ అవుతుంది. మీరు ఎక్కడికో వెళ్ళినా ప్రదక్షిణే. కానీ ఆ భావన చేసుకుంటే మనం రోజంతా ఎక్కడికి నడిచినా ఈశ్వరుని పరమాత్మ ప్రదక్షిణయే. కాబట్టి నేను ఏం మాట్లాడుతున్నప్పటికీ ఎందుకు పరా పశ్యంతి మధ్యమ వైఖరి స్వరూపిణి లలిత సహస్రనామాలు వస్తాయి ఇవి. పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపిణి అంటే పర అంటే సాక్షాత్ పరమ అంటే చైతన్య, శుద్ధ చైతన్యమే. అక్కడ నుండి పశ్యంతి జస్ట్ ప్రకటమయ్యే స్థితిలోకి వస్తుంది. పరా పశ్యంతి మధ్యమ గొంతు భాగంలో ప్రకటమవుతుంది భావన. వైఖరి మాట్లాడితే బయటకు వస్తుంది శబ్దము. సాక్షాత్తు పరమాత్మకే. అంటే మనం ఏమి మాట్లాడినా వాస్తవానికి పరమాత్మ యొక్క స్తుతి స్తోత్రం అవుతుందంట. అందువలన మనం ఏది మాట్లాడినప్పటికీ పరమాత్మ స్తుతి స్తోత్రం అయినప్పుడు మనం చేసే ప్రతి పని ఏమవుతుంది? మరి ఆయనకి ఆరాధనే అవుతుంది, అమ్మవారికి ఆరాధన అవుతుంది. మరి ఆరాధన ఎప్పుడు సాధ్యం స్వామి అని మీకు డౌట్. మీ యొక్క ఉద్దేశము, మీ యొక్క దృష్టి, మీ దృక్పథం మారితే ఇది సాధ్యమే అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అంటే అంటే పరమాత్మ నాలోనే ఉంది అనే దృక్పథం ఎప్పుడైతే మీకు వస్తుందో అప్పుడు వాస్తవానికి ఇది దృక్పథమే కాదండి, ఇది నిజం కూడా. ఎందుకు? మరి పరమాత్మ అంటే ఎవరు? చైతన్యము. మరి చైతన్యం నాలో ఉందా లేకపోతే బయట ఎక్కడైనా బయట ఉందా? చైతన్యం నాలో ఉంది. అందువల్ల నేను ఏం చేసినా అది పరమాత్మ చైతన్యకి చెందుతుంది. కాబట్టి ఈ చెవుల ద్వారా విన్నాననుకో శబ్దము, అది శబ్ద జ్ఞానం అవుతుంది. స్పర్శ అనుభవించాననుకోండి, స్పర్శ జ్ఞానము. కొత్త కొత్త రూపములు చూసామనుకోండి, రూప జ్ఞానము. మరి మంచి సువాసనలు, గంధము వాసనలు చూసామనుకోండి, గంధ జ్ఞానము. మరి ఇలాంటివన్నీ కూడా ఆత్మ చైతన్యం లోపల ఉన్నది. కాబట్టి దీనిని విషయభోగ యజ్ఞము అంటారు. ఇప్పటి వరకు మనము 4 యజ్ఞాలు చూసాం, 4 సాధనలు అన్నమాట ఇవి. ఇప్పుడు తర్వాత సర్వాణీంద్రియ కర్మాణి. సర్వాణీంద్రియ కర్మాణి. సర్వాణీంద్రియ కర్మాణి. ప్రాణకర్మాణి చాపరే. ప్రాణకర్మాణి చాపరే. ప్రాణకర్మాణి చాపరే. ఆత్మ సంయమ యోగాగ్నౌ. ఆత్మ సంయమ యోగాగ్నౌ. ఆత్మ సంయమ యోగాగ్నౌ. జుహ్వతి జ్ఞానదీపితే. జుహ్వతి జ్ఞానదీపితే. జుహ్వతి జ్ఞానదీపితే. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే.
सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते. ఓకే, అద్భుతం. ఇప్పుడు మరొక సాధన అంటే మరొక యజ్ఞం చెప్తున్నారు. ఏంటి ఆ యజ్ఞము? ఇది బయటికి వెళ్ళే చేసే యజ్ఞాలు కావు, మీరు ముందే చెప్పాను. అందువలన ప్రతిదీ యజ్ఞముగా ఎలా మార్చుకోవాలనే ఒక రహస్యాన్ని ఇస్తున్నారు మనకి పరమాత్మ కృష్ణ. ఈ యజ్ఞం పేరు ఏంటంటే ఆత్మ సంయమ యజ్ఞము అంటారు. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అని అర్థం చేసుకోవాలి. అందుకే మన గీతా ప్రస్తువులు, రామకృష్ణ మిషన్ వాళ్ళు భగవద్గీత బుక్కులు ప్రింట్ చేస్తున్నారు కాబట్టి, లేకపోతే ఇస్కాన్ వాళ్ళు ఎవరెవరో చాలా బుక్కులు ఉన్నాయి. ఆ బుక్కులు కొని చదివేసుకొని మనకు అర్థం అవుద్దంటే అది అసంభవం అని చెప్పారు మహాత్ములు. ఎందుకు? ఇక్కడ ఆత్మ సంయమ యజ్ఞం అని ఉంది. ఇంతకీ ఆత్మ అంటే ఏమిటో తెలియాలి కదా. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు, సంయమం అంటే నిగ్రహం, అంటే మనో నిగ్రహం. అంటే ఇంతకుముందు మనం ఏం చూసాము? ఇంద్రియ నిగ్రహం చూసాం. ఇంద్రియ నిగ్రహంతో కూడుకున్నప్పుడు విషయములను మీరు అనుభవించినప్పటికీ మీకు ప్రమాదం లేదని చెప్పారు. దాన్నేటి విషయ భోగ యజ్ఞంగా మార్చారు. అంటే మీరు సకల ఇంద్రియ భోగములతో వ్యవహారం చేస్తున్నప్పటికీ, అనుభవిస్తున్నప్పటికీ అది అర్చన, పూజ, ఆరాధన అనే భావంలో మారిపోయారు. మొత్తం పూజగా మార్చేశారనమాట. మీరు ప్రతి ఇంట్లో ఒక దేవుడి గది ఉంటుంది. అట్లీస్ట్ ఎక్కడ లేకపోయినా ఆ స్టైర్ కేసు కింద, ఆ మెట్ల కింద ఎక్కడో ఒక చిన్నది పెడుతుంటారు కొంతమంది దేవుడి గది. ఏముంది, ఆయన ఎక్కడైనా పడి ఉంటారులే. మనకైతే పెద్ద ఎన్ని చూసినా బెడ్రూమ్లే పెరుగుతుంటాయి. సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, 5 బెడ్రూమ్, 6 బెడ్రూములు పెరుగుతూనే తప్ప దేవుడిగా ఎక్కడ ఉందా, లేకపోతే ఇంకేమైనా ఒక సత్సంగమా, ఒక ధ్యాన మందిరమా, ఏముండవు. బెడ్రూమ్లు. ఎంత రిచ్ ఎంత అన్ని బెడ్రూమ్లు అన్న. అంటే ఈ జీవితం అంతా బెడ్రూమ్ టు బెడ్రూమ్, 10 బెడ్రూమ్లు ఉంటారు. ఆయనేమో ఒక బెడ్రూమ్లో ఉంటాడు. మరి 10 బెడ్రూమ్లు ఎలా వాడతారు? గంటకు ఒక బెడ్రూమ్ తిరగాల్సింది తప్పదు. మరి బెడ్రూమ్ అనమాట. కాబట్టి మనకి బెడ్రూములు బిజినెస్ అయిపోయింది తప్ప వాస్తవానికి మనలో ఉన్నటువంటి వాస్తవమైనటువంటి ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అనేది జస్ట్ వెంట్ అవుట్, బయటికి వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి ఈ విధంగా దాన్ని మీరు ఎప్పుడైతే ప్రతి ఇంటిలో ఒక దేవుడి గది ఉందో, అంటే ప్రతి ఇల్లు దేవాలయమే. కాబట్టి ఆ ఇంటిలో మీరేం చేస్తున్నంత ఆరాధన అయిపోతుంది అనమాట. మీరు భోజనం చేస్తారు, ఆరాధనే. మీరు వంట చేస్తున్నారు, ఆరాధనే. మీ ఇల్లు శుభ్రం చేస్తున్నారు, అది కూడా ఆరాధన కిందే వస్తుంది. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. మీరు ఎవరైనా విష్ణు భక్తులుగా ఉన్నారనుకోండి, ప్రారంభంలో సపోజ్ మీరెవరూ లేరు. ఎందుకంటే మీకు విష్ణు శివ 2 సమానమే, మనకు సమానం, అందరికీ సమానం. ఋషులకి యోగులకి శివ, విష్ణు, దేవి, గణపతి అందరూ సమానం. కానీ ఇప్పుడున్నటువంటి మన గురువులకు సమానం కాదు. ఎందుకు? వాళ్ళ వ్యాపారాలు పోతాయి, అది భయం వాళ్ళకి అభద్రత భావంతో మీరెప్పుడు కూడా 2 సమానం అంటే ఒప్పుకోరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి జై శ్రీమన్నారాయణ అంటే వీళ్ళకి కోపం, ఆయన దగ్గరికి వెళ్ళి ఓం నమః శివాయ అంటే ఆయనకు కోపం. ఇదేమైనా న్యాయమా? అంటే ప్రజలకి ఈ భావన లేదు. ఋషులకి, వేదముకి, ఉపనిషత్తులు, కృష్ణుడు భగవానికి, శంకరాచార్యులు పెద్ద గురువులకి ఈ భావన లేదు. మీడి ఈ యొక్క డబ్బు ధనముతో పాపులారిటీ సంపాదించుకున్నటువంటి ప్రారబ్ధవశాత్తు ఏదో ఉన్నతమైనటువంటి గురువులుగా చలామణవుతున్న వారికే ఈ ప్రాబ్లం. కాబట్టి ఇది మీరు చాలా అప్రమత్తంగా, సావధానంగా గమనించాలి. వారితో మనం ఆర్గ్యుమెంట్లు, డిబేట్లు చేయాలని పనే లేదు. ప్రజలందరూ తెలుసుకుని వారిని పక్కన పెడితే వారికి అప్పుడే జ్ఞానోదయం అవుతుంది. కానీ ప్రజలు అలాగా ఆలోచించట్లేదు కదా. ప్రజలందరూ ఎలా ఉన్నారంటే గొర్రె అనక గొర్రె నడువు,
గోతిలోన పడు అన్నట్టుగా తిరుగుతున్న సమాజం అంతా. సో అందువలన ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆత్మ సంయమ యజ్ఞము అంటే ఏంటి? మనస్సు నిగ్రహం కలగాలి. ఎప్పుడైతే మీరు మనస్సు నిగ్రహం చేసుకుంటే కళ్ళు మూసుకోవడం సులభమండి, కానీ చింతన అనేది పోదు. కళ్ళు మూసుకున్నారు మీరు, చూడకూడదు అన్నారు, కానీ ఏం జరుగుతుందో అనే ఓ చింతన లోపల ఉంటుంది. అందువలన మనో నిగ్రహం అనేది చాలా కష్టతరమైనది. అయితే మీరు ఎప్పుడైతే ఈ మనో నిగ్రహం పాటిస్తారో మీలో ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటి అద్భుతము? 10 ఇంద్రియాలు మీ ఆధీనంలోకి వస్తాయి. ఏంట 10? కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం. ఇవేంటి? జ్ఞానేంద్రియములు అంటారు. ఎందుకు? వీటి ద్వారా మీకు జ్ఞానము కలుగుతుంది. శబ్ద జ్ఞానము, రూప జ్ఞానము, రుచి జ్ఞానము, గంధ అంటే వాసన జ్ఞానము, స్పర్శ జ్ఞానం. మరి మరో 5 ఉన్నాయండి. వీటన్నింటిని ఇంప్లిమెంట్ చేసేవి అవి సూపర్వైజర్స్. ఏంటవి? కర్మేంద్రియములు అంటారు వాటిని. అంటే మన వాక్కు మాట్లాడడానికి, పాని అంటే చెయ్యి, పాదం అంటే కాలు, పాయు ఉపస్థలు అంటారు, మలమూత్రాలు విసర్జించేవి అని అర్థం. ఈ 10 వాటి ఇష్టం వచ్చినట్లు ఉన్నాయనుకోండి, ఇక మీ పని అవుట్. అంటే వాటికి దుష్ట అశ్వాలు అంటే దుష్టంగా ప్రవర్తించే గుర్రాలు అని అర్థం. ఉపనిషత్తులు అలా చెప్పారండి. మరి వాటికి అదుపులో పెట్టగలిగింది ఎవరు? వాటికి మేనేజర్ ఎవరు? ఈ ఇంద్రియముల మేనేజర్ మనస్సు. అందుకే మన కారుకి స్టీరింగ్ ఉంటుంది చూసారా, కంట్రోల్ చేసేది. ఆ స్టీరింగ్ అనేది ఆ యొక్క చక్రాలకు కంట్రోల్ చేసేది అన్నమాట. అందువల్ల మనస్సును గనక మీరు అదుపులో పెట్టగలిగితే ఈ 10 ఇంద్రియములన్నీ కూడాను మీ మాట వింటాయి. అప్పుడు మీకు దశరథ అని బిరుదు వస్తుంది. దశరథ అంటే ఏంటి బిరుదు? 10 ఇంద్రియములు కూడాను నియంత్రించేవారు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం. చూసారా, జితేంద్రియుడు, జ్ఞాని, బలశాలి, శక్తి, యోజస్, యశస్సు సర్వము హనుమంతుడిలో సంపూర్ణంగా ఉంటాయి. అందుకే మన పిల్లలకి చిన్నప్పటి నుండి హనుమంతుడి యొక్క పరాక్రమము, అసలు హనుమంతుడి ఫోటో చూస్తేనే ప్రతి పిల్లలకు కూడాను ఆకర్షణ. అందువలన ఆ హనుమంతుడు లాంటి ఒక స్వరూపం మీలో ప్రకటమవుతుంది. ఎప్పుడు? జితేంద్రియ తత్వం కాబట్టి. ఆ విధంగా మీకు ఈ యొక్క మనస్సు ద్వారా మిగతావన్నీ కూడా మీ అదుపులోకి వస్తాయి. ఒక్క నోరును అదుపులో పెడితే తక్కిన ఇంద్రియాలు కూడా లొంగుతాయి అంటారు కొంతమంది. ఏంటి? నోరు అనేది కేవలం రుచి చూసేదే కాదండి. మాట్లాడడానికి ఒక నోరే నాలుక వాడతాము, రుచికి కూడా అదే నాలుక వాడతాము. కాబట్టి దీన్ని ఇంద్రియ నిగ్రహంతో ఉన్నది అంటారు. అందువలన ఈ ఇంద్రియ నిగ్రహము కలగడానికి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు 10 ఇంద్రియములు కలిసి మనోనిగ్రహం అనే అగ్నిలో ఆహుతి ఇవ్వాలి అంటున్నారు. ఏంటవి? సర్వాణి ఇంద్రియ కర్మాని అంటే జ్ఞానేంద్రియములు అవి చేసే అన్ని కర్మలు. జ్ఞానేంద్రియం చెప్పాను కదా, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. అంటే ఇంద్రియములు, ఇంద్రియ విషయములు అనే ఆహుతులు మనోనిగ్రహము అంటే ఆత్మ సంయమ అగ్ని, దాంట్లో ఆహుతి ఇవ్వాలి. ప్రాణకర్మాని చ అపరే అంటే కర్మేంద్రియములు అవి చేసే చేష్టలు. దీన్ని అవి కూడా ఆత్మ సంయమ యోగాగ్ను అంటే మనోనిగ్రహం అనే అగ్నిలో ఇవి ఆహుతులుగా సమర్పించాలి. మరి మనస్సును అదుపులో పెట్టకుండా ఇంద్రియములు మాత్రమే అదుపులో పెట్టాలని చూసామనుకోండి, అది అప్పటికప్పుడే మీకు తాత్కాలికమైనటువంటి పరిష్కారమే కానీ శాశ్వతమైన పరిష్కారము కాదు. పిల్లలను మనం బలవంతంగా అదుపులో పెట్టినట్టు ఉంచారనుకోండి, మీరు మీ ముందు అబ్బా సత్య హరిశ్చంద్రుడు, శ్రీరామచంద్రుడు అంత అద్భుతమైన ధర్మపుత్రలాగా మీ ముందు ఉంటారు పిల్లలు. ఎందుకు? మీరు బలవంతంగా కంట్రోల్ చేస్తున్నారు. మీరు ఒక్క కను ఏమరపాటు సైడ్ వెళ్ళారనుకోండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారనమాట. అందువలన
మనం పిల్లలని తల్లిదండ్రులు ఎలా కొంతమంది భయపెట్టి అప్పటికప్పుడు భయపెడుతుంటారు, అది శాశ్వతం పిల్లలకి ఉపయోగపడదు. పిల్లల్లో ఒక బుద్ధి వికాసం కలిగే విధంగా, జ్ఞానోదయం కలిగే విధంగా మనము మెల్లగా ప్రేమగా చెప్పి వారిలో వివేకం అనేది మనం కలిగించాలి. ఆ విధంగా పిల్లల్లో ఎప్పుడైతే వాళ్ళకు వివేకం వస్తుందో మీరు ఉన్నా లేకున్నా అవి చెయ్యరు. అప్పుడు వారికి మీకు ఉన్నటువంటి ఆ విశ్వాసం బాండ్ అలా ఉంటుందన్నమాట. అందువలన మనస్సును అదుపులో పెట్టమంటే ఆలోచనలు అదుపులో పెట్టడం. అర్థమైందా? మరి ఆలోచన సంఖ్యను, ఆలోచన యొక్క తీరు అదుపులో ఉండాలి. మరి ముందు సంఖ్య, ఆలోచన తగ్గితే వాటి యొక్క కదలిక మనము గమనించడం తేలికవుతుంది. కొంతమందికి పుట్టలు పుట్టలు ఆలోచనలు, కోరికలు అలాగా పుట్టుకొస్తుంటాయి, వాటి మధ్య భేదము తెలియదనమాట. సో ఆ గమనించడం అనేది చాలా కష్టము. అందుకే మీలో వీలైనంత వరకు మౌనం 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 ఎందుకు అంటారంటే మహాత్ములు ఆ యొక్క విచ్చలవిడిగా పొంతల పొంతలుగా గుట్టలు గుట్టలుగా మూటలుగా రాకుండా ఆలోచనలు నెమ్మదిగా వచ్చాయనుకోండి, వాటి మధ్య ఉన్న ఈ ఆలోచన నాకు మంచిదా కాదా, మొదటి ఆలోచన ప్రకటన అవుతుంది, అది మీ చేతిలో లేదు. కానీ రెండో ఆలోచన మీ చేతిలో ఉంది, ఇది నాకు ఆధ్యాత్మికగా ఉపయోగపడుతుందా లేదా. ఉపయోగపడదు, వెంటనే నో, యు జస్ట్ సే నో, అంతే. మరి ఒకవేళ ఇది మంచి ఆలోచన వచ్చింది, ఒక్కొక్కసారి ఓ ఇది చాలా మంచిది అని దానికి మీరు పదే పదే వృద్ధి చేశారనుకోండి, మీలో అద్భుతమైనటువంటి శక్తి ప్రకటన అవడానికి అవకాశం ఉన్నదన్నమాట. కాబట్టి ఈ విధంగా మనము ఎవరైతే చేస్తారో దీన్ని శమ యజ్ఞము. శమ అంటే మనో నిగ్రహము, దమ అంటే ఇంద్రియ నిగ్రహం. ఇది నేను గీత మొత్తం చెప్పినప్పుడు ఈ రెండు వాడుతుంటాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. దమ ఇంద్రియ నిగ్రహం, శమ మనో నిగ్రహం, వాటికి సింపుల్గా పదాలు అన్నమాట ఇవి. అందువలనే దీన్ని శమయజ్ఞము అంటారు. ఏంటి ఈ యొక్క శమయజ్ఞములో 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు కలిపి 10 ఇంద్రియములు మీ యొక్క ఆత్మ సంయమ యజ్ఞి, అంటే మనస్సు నిగ్రహించబడినటువంటి మనో నిగ్రహం ఉన్నటువంటి అగ్ని జ్వాలలలో మనము ఆహుతులిస్తున్నాము. ఇప్పటి వరకు మనం ఎన్ని చెప్పాము? 5. మీ నెంబర్ మీరు గుర్తు లేకపోతే నేను గుర్తు చేస్తుంటాను పదే పదే, మీరేమనుకోకపోతే. మొట్టమొదటి శ్లోకములు 2 యజ్ఞములు ఏంటవి? జ్ఞాన యజ్ఞము, దైవ యజ్ఞము. రెండవ దాంట్లో దమ యజ్ఞము, అంటే ఇంద్రియ నిగ్రహం అనే యజ్ఞములో విచ్చలవిడిగా తిరుగుతున్న ఇంద్రియములు అదుపులో ఉన్న ఇంద్రియములు అనే అగ్నిలో వేసాము, అది 3వ యజ్ఞం. 4వది ఏంటి? ఇంద్రియ నిగ్రహం బాగా ఉన్నది, వాటి ద్వారా మీరు ఏ విషయాలను అనుభవిస్తున్నా లోపల ఉన్న పరమాత్మకే ఆరాధన యజ్ఞంగా భావించారు, దాన్ని విషయ భోగ యజ్ఞము అంటారు అని చెప్పాను. 4 అయ్యాయి. ఇప్పుడు ఇదేంటి? దమ యజ్ఞము అంటే ఆత్మ సంయమ యజ్ఞము అంటారు దీన్ని. అంటే ఏంటి? ఆత్మ సంయమం అంటే మనస్సు సంయమ యజ్ఞము, అంటే మనో నిగ్రహం అనే యజ్ఞము. 5 అయినాయి. ఇప్పుడు 6వది చెప్తారు. ఏంటది? ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞా, ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞాః, ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞాః, యోగ యజ్ఞాస్తథా పరే, యోగ యజ్ఞాస్తథా పరే, యోగ యజ్ఞాస్తథా పరే, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ, యతయః సంశితా వ్రతాః, యతయః సంశ్రితవ్రతాః, యతయః సంశ్రితవ్రతాః,
ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞాః యోగ యజ్ఞాస్తథా పరే. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః योगयज्ञास्तथा परे. द्रव्ययज्ञास्तपोयज्ञाः योगयज्ञास्तथा परे. స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः. स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः. ఉత్తమం. ఇప్పటి వరకు మనము ముందు శ్లోకంలో ఏం చూసాము అంటే అపరే అంటే మరికొందరు జ్ఞానదీపితే ఆత్మ సంయమ యోగాగ్నం అని చెప్పాం. అంటే ఏంటి అంటే అగ్ని అంటే జ్ఞానం అనే ప్రకాశవంతంగా ఇంద్రియ నిగ్రహం అనే అగ్నిలో మనము సకల ఇంద్రియములను ఆహుతులుగా ఇచ్చామని చెప్పాం. మరి ఇక్కడేమంటున్నారు, మరి కొంతమంది ద్రవ్య సంబంధ యజ్ఞములను, ఎందుకంటే అందరికీ ఈ మనో నిగ్రహము ఇంద్రియ నిగ్రహం అనేది కొంచెం కష్టతరంగా ఉంటుంది ఆరంభములో వారికి. కాబట్టి అందుకే ప్రతి ఒక్కరూ కొంత అధికంగా ధనం ఖర్చు అయినప్పటికీ ద్రవ్య పదార్థములతో చేయడానికే ఇష్టపడతారు. నువ్వు కూర్చోమ్మా, మౌనంగా కూర్చో ఒక గంట పాటు అంటే చాలా కష్టంగా పడిపోతారు. మీరు చూడండి, మీ అంతటా మీరు నేను ఇవాళ మౌనంగా ఉంటానని డోర్లు అన్ని క్లోజ్ చేసుకొని ఒక గంట పాటు రూమ్లో ఉన్నారనుకోండి, మీకు పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఎవరైనా బలవంతంగా ఒక రూమ్లో పెట్టి మీకు తాళం వేస్తే ఒక్క నిమిషం కూడా మీరు చెలించిపోతారనమాట, బంధించారు అని. అదేవిధంగా ఈ ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం కూడా అలాంటిదే. మనం ఫ్రీ హ్యాండ్గా ఉంటాం మనం, కానీ వాటిని ఒక్కసారి ఆపండి అంటే ఆ రూములో పెట్టి బంధించినట్టు అనమాట. అందువలన ఎవరు ఇష్టపడరు, ఫ్రీగా స్వేచ్ఛగా ఆ ద్రవ్య పదార్థాలతో కలవడానికే ఇష్టపడతారు. అందువలన కొందరు అపరే అంటే మరి కొంతమంది అంటే ఏంటి, సంసిత వ్రతాః అంటారు. సంసిత వ్రత అంటే ఏంటి అంటే అహింస, బ్రహ్మచర్యము, సత్యము, ఇలాంటి ఏవిధ ఉపవాసాలు, తీర్థయాత్రలు, అనేక వ్రతములు ఉన్నాయి కదా. సో ఈ వ్రతములన్నీ చేపట్టి ద్రవ్య యజ్ఞాః అంటే ద్రవ్య పదార్థాలతో సంబంధం ఉన్నటువంటి యజ్ఞములు చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి అందరూ కూడా జ్ఞాన యజ్ఞములకు రండి, ఈ ఒక గీత చదవండి, ఈ జ్ఞానం తెలుసుకోండి, అద్భుతంగా మీ జీవితంలో మీరు వ్యవహరించండి అంటే వినడానికి బాగుంటది. కానీ వాళ్ళు అనుకుంటారు, అయినా నేను అరటిపళ్ళు తీసుకురాలేదే, కొబ్బరికాయలు కొట్టలేదే, ఆయన పురోహితుడు రాలేదే, నేను ఆయన ప్రవర గోత్రం చెప్పలేదు, సంకల్పం చేయలేదు, ఏం అవ్వలేదు, అసలు ఏంటి, అసలు ఏది చెప్పారు, 2 విషయాలు చెప్పి అయిపోయిందా అనుకుంటారన్నమాట. ఎందుకు, వారు స్థూలంగా ద్రవ్యయజ్ఞం మీద వాళ్ళకి ఆసక్తి ఉంది. సో ఈ విధంగా ద్రవ్యయజ్ఞం చెప్తూ మరిన్ని యజ్ఞం చెప్తున్నారు. అది రేపు కొనసాగిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.